కిరణ్ రాయల్ గారు, మీ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీ జిల్లాకు సంబంధించే మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూముల వ్యవహారం సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశారు. శేషాచలంలో కబ్జా సామ్రాజ్యం అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. 76.74 ఎకరాలు అటవీ భూమి కబ్జా చేశారంటే పోస్ట్ కూడా చేశారు. అయితే అది అటవీ భూమి కాదు, ప్రైవేట్ భూమి అని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అటవీ శాఖ తేల్చింది. అలాగే అది అటవీ భూమి కాదు అంటూ అటవీ శాఖ, కేంద్ర అటవీ శాఖ అనుమతులు కూడా ఇచ్చింది. ఇన్ని జరిగినప్పుడు కూడా మళ్ళీ అది అటవీ భూమిని ఎలా చెప్తారు? ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు మీ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని వైసీపీ అంటుంది. సార్ ఒకటే అండి, నేను వెంకటరెడ్డి గారిని వైసీపీ ప్రతినిధి అడిగేది ఆధారం లేకుండా మాట్లాడడానికి అనేది వెంకటరెడ్డి కాదు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఏపీకి. ఆయన బకరాలు చేశారన్నారు. బకరాలు వీళ్ళు చేశారు ప్రజల్ని 5 ఏళ్ళు 2019 నుంచి 24 వరకు ప్రజల్ని బకరాలు చేసి, ప్రజల్ని మోసం చేసి, కబ్జాలు చేసి, అన్నింటిలో కల్తీలు చేసి దోచుకున్న వాళ్ళు వీళ్ళు. 2019 వరకు అక్కడ ఏమి లేవు. అప్పుడెప్పుడో కొన్నాడు అనుకుందాం, ఉతారుగా అనుకుందాం, ఈయన చెప్పినట్టు ఈయన పతివర్త మాటలు నమ్మదాం. ఇప్పుడు 2019లో కొన్నాడు. అక్కడ బంగ్లా ఎప్పుడు కట్టాడు పెద్దిరెడ్డి? 2019 ముందు కట్టుకోవచ్చు కదా, ఎందుకు 2021 తర్వాత కట్టాడు? గెస్ట్ హౌస్ అనుమానం వస్తుంది. ఎందుకు కట్టాడు? 2021 కట్టిన తర్వాత కట్టి ఆ బంగ్లాని ఎవరి కోసం కట్టాడు అంటే, అంత పెద్ద బంగ్లా అటవీలో కట్టాల్సిన అవసరం ఏముంది? సొంత జాగా అన్నప్పుడు అంత పెద్ద బంగ్లా కట్టాల్సిన అవసరం ఉంది? కోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఎందుకు కోర్టుకి వెళ్ళాడు? ఆయన కోర్టుకి వెళ్ళాడు ఆ విషయం మీద. అటవీ కోర్టు కూడా ముట్టుకెళ్ళేసిన సమాచారము. ఆ బంగ్లా కట్టుకున్నాడు. ఆ బంగ్లా కట్టి ఎవరికి ఇచ్చినారు? ఆడ పనిచేసే వాళ్ళ కోసం కట్టారంట. అంత ప్రేమ ఉంది పనిచేసే వాళ్ళ కోసము. 76 ఎకరాలు ఆడాడు అడవిలో. మంగళంపేట అడవి ఎక్కడుంది అడవి ఆయన చూసినాడు. నా తెలిసి వెంకటరెడ్డి చూడలేదు అనుకుంటా స్థలం ఒకసారి. ఆ అడవి ఎట్టుందో, ఆ దిట్టమైన అడవిలో ఆ గెస్ట్ హౌస్ కట్టుకొని అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కబ్జా చేసి అటవీ దోచేసి, వాస్తవమే కదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ పక్క పోలేదు కాబట్టి చూడలేదు. నిన్న మొన్న ఆయన పర్యటన ఉండింది కాబట్టి ఆయన వీడియో తీసి రిలీజ్ చేశారు. అంతేగాని వేగ్గా మాట్లాడడానికి అక్కడ వెంకటరెడ్డి ఇంకోటి కాదు. ఆయన డిప్యూటీ సీఎం, ఆయనకు అవగాహన ఉంది, తెచ్చుకొని ఎప్పుడో మాట్లాడచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈ విషయము గత 9-10 నెలలుగా నానుతా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా దాని మీద కామెంట్ చేయలేవు. ఎందుకు చేయలేదంటే పూర్తి ఆధారాలతోనే మాట్లాడతాం, పూర్తి ఎవిడెన్స్ తెచ్చుకొనే మాట్లాడతామని చెప్పి పూర్తి ఆధారాలు ఎవిడెన్స్ తీసుకొనే మాట్లాడుతున్నాడు. ఆ వీడియో రిలీజ్ చేశారు తప్ప ఊరికే ఇలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, ఇలాంటి ఎట్టకాలు ఎక్కువ ఉంటాయని తెలిసే పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి ఆ వీడియో రిలీజ్ చేశారు. ఇప్పుడు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. కోర్టు విచారిస్తాం. ఇప్పుడు విచారణకు ఆదేశించారు పవన్ కళ్యాణ్ గారు. విచారణకు వస్తారు పెద్దిరెడ్డి, చూస్తాము. మంది ఇప్పుడు చంద్రబాబు అమ్మినాడు, కిరణ్ కుమార్ రెడ్డి అమ్మినాడు అవన్నీ కాదు. అది అటవీ భూమి. చంద్రబాబు హయాంలో ప్రైవేట్ భూమిని తేల్చారు, ప్రైవేట్ భూమి కాదని ఎలా అంటారు? ఆధారాలు లేవు. ఇది వైసీపీ లేవనెత్తున్నది. అప్పుడు ఆధారాలు లేనప్పుడు కోర్టుకి ఎందుకు వెళ్ళాడు పెద్దిరెడ్డి గారు? ఆధారాలు లేనప్పుడు కోర్టుకి ఎందుకు వెళ్ళాడు పెద్దిరెడ్డి? క్రిమినల్ కేసులు పెడుతున్నారు అన్న కోర్టుకి ఎందుకు వెళ్తావు? మీకు తెలుగులో అడిగిన దానికి సమాధానం సార్. కిరణ్ రాయల్ గారు ప్రభుత్వంలో మీరే తెలిసి రిపోర్ట్ ఇచ్చారు. 2014 ఇదే ప్రభుత్వం ఉన్నప్పుడు అది అటవీ భూమి కాదని తేల్చారు. మళ్ళీ ఇప్పుడు అటవీ భూమి అంటున్నారు. దేన్ని నమ్మాలి? ఇది కిరణ్ రాయల్ గారు. సాక్షి పేపర్ ఇచ్చిన రిపోర్ట్ నమ్మండి, సాక్షి టీవీ రిపోర్ట్ నమ్మండి. ఎందుకంటే విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్ తీసుకోవద్దండి. విజిలెన్స్ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఇచ్చిన రిపోర్ట్ అది. ఏమి ఆషామాషి రిపోర్ట్ అయితే కాదు. వెంకటరెడ్డో లేకపోతే జగన్మోహన్ రెడ్డో ఇంకో రెడ్డి ఇచ్చిన రిపోర్ట్ కాదు అది. విజిలెన్స్ ఎంఫోర్స్మెంట్ ఇచ్చిన రిపోర్ట్. అక్కడ కళ్ళకి కనిపిస్తుంది. అక్కడ లగ్జరీ ఫామ్ హౌస్ కంటికి కనిపిస్తా ఉంది. ఆ లగ్జరీ ఫామ్ హౌస్ కట్టినప్పుడు ఉన్న చుట్టుపక్కల కూలీలు మేస్త్రీలు చెప్తారు స్థలం ఎవరినైనా ఎవరు కట్టారంటే ఎవడని చెప్తారు. నేను అడుగుతున్నా సింపుల్ గా, మాకు అంత అవసరం లేదయ్యా. అడిగిన సమాధానం చెప్పండి. అంటే ఇప్పుడు కిరణ్ రాయల్ గారు అంటే ఆధారాలు లేవు, ఎందుకు డాక్యుమెంట్ కూడా చూపించట్లేదు? గతంలో ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు అది అటవీ భూమి కాదని తేల్చినప్పుడు కూడా పదే ఏదో రకంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. మీ కోర్టులో తేల్చుకుంటా ఉంటున్నారు సార్. ఒకటి కోర్టులో కాదు, ఆడ తెలుసుకోండి. ఫస్ట్ ఆయన మిమ్మల్ని అమాయకుడు అంటున్నాడు, మీకేం తెలియదు అంటున్నాడు. మీకు తెలియదు, నాకు తెలియదు, పవన్ కళ్యాణ్ గారికి తెలియదు.
మొత్తం వెంకటరెడ్డికే తెలుసు. ఆయన చెప్పేది ఏమంటాడు, మీరు అమాయకంగా మాట్లాడుతున్నారంట. అంటే మీరు అమాయకుడు, నేను అమాయకుడు, ప్రజల అమాయకులు, వీళ్ళు మాత్రం మేధావులు. చెప్పండి చాలు. అడవిలో వారసత్వ ఆస్తులు అన్న చెప్పడానికి హాస్యాస్పదం. ముందు నాకు తెలిసి అడవుల్లో, దిట్టమైన అడవుల్లో ప్రైవేట్ వ్యక్తులకు ఆస్తులు ఉన్నాయని చెప్పడమే ఒక కామెడీ. బేసిక్ గా చెప్తా, ఎవడైనా మాట్లాడతాడు. చిన్నది ఎలా అంటే ప్రభుత్వం గుడ్డిగాడికి పలుదం ఇచ్చిందా 2014లో? మీ ప్రభుత్వం గుడ్డిగాడికి పలుదం ఇచ్చిందా? పవన్ కళ్యాణ్ లంచాలు తీసుకొని ఇచ్చాడా? పవన్ కళ్యాణ్ లంచాలు తీసుకొని ఇచ్చాడా? అరే కోర్టు చెప్పింది, కేంద్ర అటవీ శాఖ చెప్పింది మీకు ఏమొద్దు, ఏది ఆరోపణలు చేసేది. నేను అదే అంటున్నా, రేపొద్దున నేను అదే అంటున్నా. ఇప్పుడు వీళ్ళు చర్యలకు ఉపక్రమిస్తే యూ హ్యావ్ రైట్ కదా, యూ హ్యావ్ ఇమ్యూనిటీ టు గో ఫర్ కోర్ట్, టు గో టు కోర్ట్. మధ్యానికి సంబంధించిన ఆరోపణలు చేసి పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఏమైన తర్వాత ఎవిడెన్స్ లేవని ఆల్రెడీ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఒక్క నిమిషం కిరణ్ రాయల్ గారు ఎవిడెన్స్ లేకుండా, అటు మద్యం స్కామ్ అయినా ఇదైనా ఎవిడెన్స్ లేకుండా ఉక్కుపాదం మోపుతున్నారు, కక్ష సాధన చర్యలకు పాల్పడుతున్నారు. ఇది వైసీపీ చేస్తున్న స్థూల ఆరోపణ. సార్ ఒకటి, వారసత్వ భూములు అనేది అడవిలో ఉండడం అనేది హాస్యాస్పదం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఉంది, తీసుకున్నారు, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీరు కోర్టుకి వెళ్ళండి. మొన్న కోర్టుకి వెళ్తే కొట్టేశారు, వీళ్ళని పంపించేశారు. మళ్ళీ కోర్టుకి వెళ్ళండి. ఇప్పుడు మేము విచారణ ఆదేశిస్తున్నాము, మేము కేసు నమోదు చేస్తాము, అటవీ భూములు 70 ఎకరాలు కాజు చేశారని చెప్తాము. మీరు కోర్టుకి వెళ్ళండి, కోర్టులో మీరు తెచ్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇది ఒకటే కాదు కదా, హత్యరాజు మఠం భూములు ఇవన్నీ కూడా కబ్జా చేసిన చరిత్ర ఉంది ఆయనకి. తిరుపతిలో ఆయన ఇంటి స్థలానికి గేటుకు కావాల్సింది దానికి అడవిలో కబ్జా చేయడం అనేది. ప్రతి ఆరోపణ మీరు సమాధానం చెప్పండి, మాట్లాడండి కిరణ్ రాయల్ గారు. సార్ ఇప్పుడు ఆయన అడవిలో కబ్జా చేసినాడు, తిరుపతిలో వారి ఇంటికి 4 ఎకరాలు సత్యరాజు మఠం భూములు కబ్జా చేసినాడు, అన్ని చేశాడు, అందరూ తెలుసు. ఈ అడవి కబ్జా చేయడం సమస్య కాదు, అడవిలో వారసత్వ భూములలో చెప్పడమే ముందు జనం నవ్వుకుంటారు. ఓకే, ఒక వారసత్వ భూములు ఉన్నాయేమో, ఒకవేళ వీళ్ళు ఉంటాయేమో, వైసీపీ వాళ్ళకు ఉన్నదేమో, ఉన్నా కూడా పెద్దిరెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు, ఏం పొడిచారు మీరు? రెండు, ఇదే పెద్దిరెడ్డి గారి మీద మీరు ఇదే ఎర్రచంద్రమని ఆరోపణలు చేశారు, ఏం పొడిశారు 17 నెలలుగా? ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఇసుక అన్నారు, ఏం పొడిశారు? ఓరకు ఆరోపణలు చేసి ఏదైతే గుడ్డగాల్చి మొహానేయటం మీకు అలవాటు. మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉండవు, నోటికి ఏది వస్తే అది, చంద్రబాబు నాయుడు ఏది రాసిస్తే అది, ఏది పడితే అది పిచ్చివాగుడు వాగటం. అయోధ్యకు 1,00,000 లడ్లు ఏమయ్యా కిరణ్, నిన్న తీసుకొని వెళ్ళి లడ్డు ఇస్తా ధర్మారెడ్డి గారికి కొద్దిగా ఓవరాక్షన్ చేసావు కదా, ఏం మరి అయోధ్యకు 1,00,000 లడ్లు జంతువుల కొవ్వుతో కలిపారని చెప్పి కొవ్వెక్కి మాట్లాడాడు కదా. స్వచ్ఛమైన నెయ్యితోనే పంపించారని ఈ మధ్యన తేల్చారు కదా. అయోధ్య వరకు మాత్రం స్వచ్ఛమైన నెయ్యితోనే కంపెనీ పంపించిందని. కోట్ల మంది హిందువుల భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు ముందు పవన్ కళ్యాణ్ తీసుకొని తనాలని చెప్పి అడగాలి కదా. అయోధ్య లడ్డూలు తప్పించి మిగతా లడ్డూలు అన్నిటి కల్తీ నెయ్యి వాడారు కదా. ఇప్పుడు రేట్ చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ చేస్తారు, చర్యలు తీసుకుంటారు అంటున్నారు. అరెస్ట్ వరకు వస్తున్న వ్యవహారం మాట్లాడుతున్నాడు, అర్థం చేసుకోండి కిరణ్ రాయల్ గారు. సార్ ఒకటి, మనం టాపిక్ డైవర్ట్ చేయడానికి అయితే నేను 100 టాపిక్ తీసుకొస్తా. లడ్డు ధర్మారెడ్డి లడ్డు తీసుకోలేదు దాని గురించి మాట్లాడతా, లడ్డు చూసి ధర్మారెడ్డి పారిపోయినాడు కూడా మాట్లాడతా. నేను టాపిక్ అది తీసుకురాలా. పెద్దిరెడ్డి గురించి మాట్లాడేటప్పుడు పెద్దిరెడ్డి గురించి ధర్మారెడ్డి రెడ్డి గురించి మాట్లాడాలి. మాట్లాడారు ఆల్రెడీ, మీరు 2 సార్లు మాట్లాడారు. ఒక్క నిమిషం కిరణ్ రాయల్ గారు. సార్ ఒకటే అండి, ఆ 76.74 ఎకరాలు ప్రభుత్వ భూమి, అది కబ్జా చేసిన వాస్తవమే. అటవీ భూమి, అటవీ భూమి, అక్కడ వారసత్వ భూమి ఉండడం చెప్పడం. ఏం చేయబోతున్నారు ఇప్పుడు, ఏం చేయబోతున్నారు అని 100% విచారణ చేస్తాము. విచారించేది ఏమో సార్, వాస్తవమే విచారణ చేస్తున్నాము, విచారణకు ఆదేశిస్తాము, శిక్ష పడుతుంది ఖచ్చితంగా. నా మీద
ఆధారాలు ఏమో దొరికినా అన్ని ఉన్నాయి కాబట్టి జైలుకి వెళ్తాడు, ఖచ్చితంగా జైలుకి వెళ్తాడు. అటవీ భూమి కబ్జా చేసి జైలుకి ఇంకాడికి వెళ్తారా అంటే జైలుకి అక్రమంగా కేసులు మీ పెట్టి దగ్గర అరెస్ట్ ఉంటే చేయాలని చాలా టార్గెట్ అనేది చెప్పకనే చెబుతున్నారు వాళ్ళు. చాలా మంది నేతలు అటవీ భూములు కబ్జా చేశారు, పెద్దిరెడ్డితోనే కాదు ఇంకా వాళ్ళందరిపైన జిల్లాల వారికి వివరాలు సేకరిస్తున్నామని అంటున్నారు. ఒక పని చేద్దామండి, మొత్తం ఇమ్మని చెప్పండి. 2014 నుంచి నేను 2025 దాకా ఈ 11 సంవత్సరాల దాని మీద మొత్తం ఈ భూములకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్న కరకట్ట కొంప దగ్గర నుంచి ఏది అక్రమ నివాసమో ఎవరు కబ్జాలు చేశారో ఆ ఇల్లు ఎట్లా వచ్చిందో అన్నిటి మీద ఎంక్వైరీ చేద్దాం, మేము సిద్ధం, అన్నిటి మీద వేద్దాం, సిబిఐ ఎంక్వైరీకి ఇద్దాం. ఏది సిబిఐకి ఇచ్చి 2014 నుంచి 2025 దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ భూమి, ఏ దేవాలయ భూమిని ఎవరు కబ్జా చేశాడు, ఏ భూమిని ఎవరు కబ్జా చేశారు, ఏ కరకట్ట ఏదో కృష్ణానది ఎవరు కట్టారు, వెంకటరెడ్డి గారు సవాల్ విసురుతున్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఆక్రమణలు చేశారు అన్నిటి మీద విచారణ చేస్తామని. అంటే మరి మీరు చెప్తే చేయరు కదా. సిబిఐకి తప్పుడు కేసులు పెట్టడానికి వేస్తారు, అది కాదు. మరి నిజాయితీ ఉంటే లడ్డుల వ్యవహారం సిబిఐ చేస్తుంది కదా, సిట్ ఇద్దరు రాష్ట్ర అధికారులు ఉన్నారు కదా. ఓకే, ఇప్పుడు వాళ్ళు లడ్డు మీద చేసిన ఆరోపణ ఏంటి సార్? ఫస్ట్ పాయింట్ జంతువుల కొవ్వు ఏమైంది? జంతువుల కొవ్వు కాదు, జంతువుల కొవ్వు, పంది కొవ్వు ఏమైంది? మీ హయాంలో తప్పు జరిగిందని రేపొద్దున సిబిఐ తెలిసినప్పుడు ఏం చేస్తారు? సరే ఒక మాట నేను చెప్తాను, ఎక్కడా కల్తీ అనేది జరగలేదు, ఇప్పుడు జరగడానికి అవకాశం లేదు. మనం జరిగిందంటే వీళ్ళకంటే భయం లేదు, అసలు లేదు. ప్రతి దానిపై విచారణకు సిద్ధం అంటున్నారు. సార్ సిద్ధంగా ఉండాల్సింది, ఆయన ఛాలెంజ్ చేయండి సార్. సార్ దోచేసినట్టు ఛాలెంజ్ చేసినప్పుడు త్వరలో పరిపాలించాలి, మేము ఛాలెంజ్ స్వీకరిస్తాం. దోచేసిన దొంగలకే ఛాలెంజ్ చేసే జరిగింది. ఏ ఛాలెంజ్ అయినా సరే, ఏ సవాల్ అయినా సరే మిమ్మల్ని జైలు పెట్టి ఎక్కిస్తాము ఖచ్చితంగా. అంటే మీరు జైలుకి పంపిస్తారు అంతే కదా, తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపిస్తారు. 3 ఏళ్ల తర్వాత జైలు జాగ్రత్తగా పెట్టుకోండి, ఎక్కువ రోజులు ఉండాల్సింది మీరే దాంట్లో, జైలు జాగ్రత్తగా పెట్టుకోండి. మీ మహానికి స్కూల్ నెట్ బాగు చేయాలా, ఏ కాలేజీ బాగు చేయాలి, అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, ఆ జైలు బాగు చేస్తారు. కిరణ్ రాయల్ గారు, హలో మాట్లాడండి. సతీష్ గారు, హలో కిరణ్ రాయల్ గారు వినిపిస్తుందా? హలో వినిపిస్తాను సార్, ఓకేనా? ఓకే, మాట్లాడండి. హలో నేను ఒకటే అండి, ఆయన కబ్జా చేసింది వాస్తవం, ఇది క్లియర్ గా ఉంది. మేము విజిలెన్స్ విచారణ కోరుతున్నాము, విజిలెన్స్ ఎంక్వైరీ వస్తుంది. ఇప్పుడు లడ్డు విషయంలో సిట్ ఇచ్చాము, డైరెక్టర్ జనరల్ రిపోర్ట్ ఇచ్చాడు ఆల్రెడీ. మాట్లాడమని చెప్పండి, రిపోర్ట్ వచ్చింది, సిబిఐకి ఇవ్వాలి లేదంటే చర్యలు ఉపక్రమించాలి. నాలెడ్జ్ లేదు ఇమ్మని చెప్ప సార్. మేము మాకు తెలిసి ఏం చేయాలో వెంకటరెడ్డి చెప్తే తెలుసుకోవాల్సిన పరిస్థితుల్లో మేము లేము. ఓకేనా? ఇతను వచ్చి లడ్డు కల్తీ జరగలేదు, నీ కల్తీ జరగలేదు, పెద్దిరెడ్డి మంచోని ఇతను కూడా చెప్పడానికి నువ్వు అధికార ప్రతినిధి జీతంగా పనిచేస్తున్నావు ఆ పార్టీలో. వాళ్ళ కూటమిలో 3 పార్టీలు ఎలా అది పొత్తు వాళ్ళు కుదుర్చుకున్నారు. రైట్, కాదు ఒక్క నిమిషం.